హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తెనాలి వైకుంఠపురం టెంపుల్ దగ్గర ఉన్నామండి. మనం ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నామండి. ఎంట్రన్స్ దారిలో కనపడుతుంది ఎంట్రన్స్ గేట్ అండి. గుడి లోపలికి వెళ్ళే గేట్ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనం చూస్తే గుడి అవుటర్ వాల్ మీద అందంగా దశావతారాల బొమ్మలు కనపడతాయి. ఈ బొమ్మలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. గుడి ఎంట్రన్స్ ద్వారం లోపలికి వస్తే గుడి లోపల లెఫ్ట్ సైడ్న కొన్ని షాప్స్ ఉన్నాయండి. ఈ షాప్స్లో పూజా సామాన్లు మరియు పిల్లల ఆట బొమ్మలు ఉన్నాయండి. ఎంట్రన్స్ ద్వారం బ్యాక్ సైడ్ వ్యూ అండి. ముక్కోటి ఏకాదశి రోజున ఇక్కడ జనాలు భక్తులు చాలామంది కిటకిటలాడుతూ ఉంటారు. పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ బయట లోపల సరిపోదండి, బాగా రష్గా ఉండిద్ది. ఆ లెఫ్ట్ సైడ్లో కనపడుతున్న చెప్పుల షాప్ అండి. ఈ లెఫ్ట్ సైడ్ నా గుడి లోపలికి వచ్చే భక్తులు ఇక్కడ కుళాయిలో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తారండి. ఆ రైట్ సైడ్ ఉండే బుకింగ్ కౌంటర్ అండి. ఇది బుకింగ్ కౌంటర్లో మనము ప్రత్యేక పూజలు, అన్నప్రసన్నం, లడ్డు, రకరకాల సర్వీసులు టికెట్ల రూపంలో ముందుగా బుకింగ్ చేసుకుంటారండి. ఇక్కడ ఇవన్నీ టికెట్లు ఇస్తారు. ఇక్కడ రేట్లు కూడా పెట్టారండి క్లియర్గా. ఇక్కడ పబ్లిక్ బాగా వచ్చారండి. ఇక్కడ వస్తూ ఉంటారండి, గుడి కదా బాగా వస్తారు. మనం కాళ్ళు కడుక్కుందాం అండి. గుడి లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కోవాలండి, పవిత్రంగా వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు భక్తితో దేవుడి మీద పవిత్రతతో వెళ్ళాలి గుడి లోపలికి. నేనే కాదండి, గుడికి లోపలికి వచ్చే ప్రతి భక్తుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తారండి. ఇక్కడ ఒక కౌంటర్ పెట్టారండి, చిన్న షాపు. దేవుడు బుక్స్, దేవుడికి సంబంధించిన బుక్స్, సామాన్లు, దండలు రకరకాలు పెట్టారండి ఈ షాప్లో. ఇక్కడ ఆలయ దర్శన వేళలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు, మళ్ళీ తిరిగి 3:30 గంటల నుండి 8 గంటల వరకు రాత్రి, ప్రతి శనివారం ఉదయం 5:30 to 2 గంటల వరకు, మళ్ళీ తిరిగి 3:30 to 8 గంటల వరకు ఉంటాయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్నదండి, చూడడానికి చాలా అందంగా ఉన్నది. చిన్న ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉన్నదండి. మరోవైపు గరుత్మంతుడి బొమ్మ ఉన్నదండి. చాలా అందంగా ఉంది. అలానే ఈ 2 బొమ్మల మధ్యన కనపడుతున్న వైట్ బిల్డింగు పెళ్ళిళ్ళ సీజన్లో అనేక పెళ్ళిళ్ళు ఇక్కడ చేసుకుంటారండి. బయట కూడా ఖాళీలు ఉండదు. ఈ 2 బొమ్మలు ఎదురుగా గాలి గోపురం ఉందండి. ఇది గాలి గోపురం అండి. ఈ గాలి గోపురం చూస్తుంటే ఆకాశాన్ని టచ్ అయ్యేటట్లు చాలా అందంగా సుందరంగా ఉంటుందండి. ఇది చూడండి, పైన వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు స్వాగతం పలుకుతున్నట్టుగా కనపడుతుంది. లోపలికి బయలుదేరుతున్నాం అండి. ఇక్కడ 8 స్తంభాలు ఉన్నాయండి. ప్రతి స్తంభానికి ఒక బొమ్మ ఉన్నది. ఈ బొమ్మల కింద వాళ్ళ పేర్లు, బొమ్మకు సంబంధించిన పేర్లు ఇక్కడ రాసి ఉన్నారండి. ఇక్కడ తాతగారు ఉన్నారు, వచ్చిన భక్తులకి బొట్టు పెడుతున్నారు. ఈ తాతగారు బాగుందండి.
గుడి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ ద్వారం అండి. ఎంట్రన్స్ ముందు 2 ఏనుగు బొమ్మలు, చిన్న ఏనుగు బొమ్మలు పెట్టారు. బాగుందండి. గుడి లోపలికి వెళ్దామండి. ఇక్కడ లోపల బాగుందండి. ఇక్కడ వాటర్, మిల్టన్ వాటర్ పెట్టారండి రైట్ సైడ్న. భక్తులు అక్కడ తాగుతున్నారు. ఇక్కడ ప్లేసు చాలా విశాలంగా, సుందరంగా ఉండిద్దండి. ఇక్కడికి వచ్చిన ప్రజలు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారండి. ఇక్కడ గడుపుతారు. చాలా బాగుండిద్దండి. ఇక్కడ ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు బాగా వస్తారండి. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉండదండి. బాగా జనాలతో కలకలలాడుతూ నిండిపోయిద్దండి. ఇదిగోనండి ధ్వజస్తంభం. మీకు కనబట్టేట్టు క్లియర్గా తీస్తాను చూడండి. చాలా ఎత్తున ఉందండి. ఇక్కడ జనాలు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వచ్చి పూజలు చేసుకుంటారండి. గరుక్మంతుడండి విగ్రహం. ఇది గాలి గోపురం అండి. ఇది లోపల సైడ్, గుడి లోపల సైడ్ అండి. తెనాలి వైకుంఠపురం దేవాలయం. ఇక్కడికి ప్రజలు వేలాది మంది వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు, మొక్కుబడులు తీర్చుకుంటారు మరియు పూజలు, అర్చనలు జరుపుకుంటారు. ఈ దేవాలయానికి మరో పేరు చిన్న తిరుపతి అని ఇక్కడ ప్రజలు పిలుచుకుంటారు. సోమవారికి నిత్యం కళ్యాణం జరుపుకుంటారండి. ఆ కళ్యాణం భక్తులు కళ్ళారా వీక్షిస్తారండి. మీకు ధ్వజస్తంభం చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. మార్నింగ్ ఎండ బాగా వచ్చిందండి. ఇది లోపల నాగేంద్ర స్వామి పుట్ట అండి. ఈ పుట్టకి పూజలు బాగా చేస్తారండి. భక్తిగా ప్రజలు భక్తితో, చాలా శ్రద్ధతో చేస్తారండి. పూజలు బాగా జరుగుతాయి ఈ పుట్ట దగ్గర. ఈయనేనండి ఈ గుడికి సంబంధించిన వ్యవస్థాపకుడు. ఈయన పేరు శ్రీ బాల నరసింహ గౌడ్ గారు. ఈయన కృషితోనండి గుడి రూపాంతరం చెందింది. ఈయన ప్రజెంట్ ఇప్పుడు లేరండి, ఎక్స్పైర్ అయిపోయాడు. పక్కన వెంకటేశ్వర స్వామి పటం ఉందండి. ఈ పటంలో లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారండి. ఈ పక్కన బోర్డు పెట్టారండి. ఈ స్థలంలో అన్నప్రసన్న, అష్టాభ్యాసం, నామకరణ ఇక్కడ జరుపుకుంటారండి. గరుక్మంతుడి విగ్రహం అండి. ఇది పూర్వం నాగేంద్ర స్వామి పుట్ట పక్కన ఉండేదండి. ఈ విగ్రహం స్వామివారి ఎదురు ఉండిద్దండి, ద్వారం ఎదురు. స్వామివారిని చూసినట్టు అద్భుతంగా కనపడిద్దండి ఈ దృశ్యం. ఇక్కడ ప్రజలు పూజలు చేస్తుంటారు, దీపారాధన చేస్తుంటారండి. ఇది ధ్వజస్తంభం అండి. పూజారి గారు భక్తులు తీసుకొచ్చిన కొబ్బరికాయలు ఇక్కడ తీసుకొని ఇక్కడ కొట్టి వాళ్ళకి ప్రసాదం ఇస్తారండి. ఇదిగోండి ధ్వజస్తంభం. ధ్వజస్తంభం కింద ఇక్కడ భక్తులు పూజలు చేస్తున్నారండి. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇదిగోండి పూజలు చాలా శ్రద్ధతో చేస్తున్నారు ఇక్కడ ప్రజలు.
ఇదిగోండి ఇక్కడ గంట పెట్టారు. ఇదిగోండి గుడి పైన బొమ్మలు, అమ్మవారి బొమ్మలు. ఇక్కడ ఒక బోర్డు పెట్టండి, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి స్థల పురాణం అండి. బోర్డు పెట్టారు, వివరంగా రాశారు. ఇక్కడ పొట్ట అండి, నాగేంద్ర స్వామి పొట్ట. ఇక్కడ భక్తులు చాలా శ్రద్ధతో ఇక్కడ కొలుస్తారండి. ఇక్కడ ప్రజలు నాగేంద్ర స్వామి పొట్ట నాగేంద్రాన్ని కొలుస్తారండి. మొక్కుబళ్ళు తీర్చుకుంటారు, ప్రదక్షిణాలు చేస్తారు, పాలు పోస్తారండి. ఈ పొట్ట చుట్టూరు తిరుగుతారు. చాలా నిక్కసంగా శ్రద్ధతో బాగా చేస్తారండి. పూజలు బాగా జరుగుతాయి. పొట్టకు చరిత్ర ఉందండి. నాగుల చవితి రోజు ఈ పొట్టుకి బాగా జనాలు బాగా వస్తుంటారండి, తరచూ వస్తుంటారు ఇక్కడ ప్రజలు. నాగుల చవితి రోజున ఇక్కడ జనాలు బాగా వస్తారండి, కిటకిటలాడుతుంటారు. ఈరోజు చూడండి బాగా క్రౌడ్గా ఉండిద్దండి. ఈ పొట్ట చుట్టూరు జనాలు ఎక్కడెక్కడి నుంచి వేల మంది, లక్షల మంది వస్తుంటారు ఇప్పుడు ఇక్కడికి. పూజారి గారు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారండి, చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం, వైకుంఠపురం, తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ క్షేత్రం 1959-60లో వెలిసిన క్షేత్రం ఇది. బాల నరసింహారావు గౌడ్ అని ఒక పెద్ద ఆయన ఉండేవారు ఇక్కడ. వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన క్షేత్రం ఇది. ఎందుకంటే ఈ 3 విగ్రహాలను కూడా లక్ష్మీ పద్మావతమ్మ విగ్రహాన్ని చెక్కించి 60 ఆ ప్రాంతంలో ఈ పుట్ట దగ్గర ఒక పందిరేసి ఆ పందిరి కింద ఉంచడం జరిగింది విగ్రహాల్ని. అలా 74 దాకా ఇక్కడే ఉండే విగ్రహాలు కూడా ఈ పుట్ట వెలసి ఆ విగ్రహాలను కూడా అలా పైకి లేపింది. పైకి లేపేపటికి అప్పుడు 74లో అక్కడ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి కూడా దేదీప్యమానంగా రోజు నిత్య కళ్యాణాలు, భక్తులు చేసే వివాహాలు, అలాగే బ్రహ్మోత్సవాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు, కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ వ్రత మహోత్సవములు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వైశాఖ మాసంలో బహుళంలో శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడాను. కనుక భక్తులు విరివిగా ఆ కళ్యాణాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాశస్యం ఏంటంటే, వివాహం కాని వాళ్ళు ఉంటారు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, వాళ్ళకి స్వామివారి యొక్క కంకణాన్ని కనుక ధరించినట్లయితే 3 నెలల్లోనే వివాహం అయ్యే యోగ్యత వారికి కలుగుతుంది, స్వామివారి అనుగ్రహం ఇస్తాడు. అలాగే 1970 ఆ ప్రాంతంలో కృష్ణా జిల్లాకు చెందిన వారు మూగవారు అబ్బాయి ఇక్కడ ప్రదక్షిణ చేస్తుంటే గోవిందాన్ని అరిచేశాడు. దాంతో కూడా ఆ అబ్బాయికి మాటలు రావటం జరిగింది. అలా ఇక్కడ మొక్కుంటే కనుక స్వామివారికి మేము పొంగలు పెడతాము, పాలు పోస్తామని మొక్కుంటే కనుక వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతుంటాయి. కనుక భక్తులంతా కూడా విరివిగా పాల్గొని ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అలాగే ప్రతి శనివారం కూడా సాయంత్రం పూట స్వామివారికి ఊంజలి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ప్రతినిత్యం ఉదయం 10 గంటలకి స్వామివారి నిత్య కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. అలాగే పౌర్ణానికి కూడా సాయంత్రం పూట గరుడ సేవోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పల్లకీ సేవోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. కనుక అలాగే భక్తులు రోజు స్వామివారి దగ్గర నిత్యగోత్రనామం చెప్పించుకోవాలని కోరిక ఉంటుంది. ఆ కోరికని మన్నించి మా ఆఫీసు వాళ్ళంతా కూడా నిత్యగోత్రనామ నివేదన అనే పథకం పెట్టారు. 1000 రూపాయలు కడితే కనుక ప్రతిరోజు కూడా ఉగాది నుండి ఉగాది వరకు 1 సంవత్సర కాలం పాటు కూడా ఆ గోత్రనామాన్ని స్వామివారికి పొద్దున్నే నివేదిస్తుంటారు. ఇవన్నీ కూడా భక్తులు ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే పొంగల్ చేసుకోలేని వాళ్ళు స్వామివారికి ఇంత రసీదు కడితే పొంగల్ చేసిస్తారు, నివేదన పెట్టిస్తారు, అలాగే పులిహోర చేసిస్తారు. కనుక భక్తులంతా కూడా ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, నిత్యం తరిస్తూ ఉంటారు. కనుక భక్తులంతా కూడా స్వామివారి దర్శించి తరించవలసిగా కూర్చున్నాము. అలాగే స్వామివారి యొక్క నిత్య సేవలు ఉదయం 5 గంటలకి బిందు తీర్థం ఉంటుంది. తదుపరి స్వామివారికి
సుప్రభాత్ సేవ, తదుపరి అర్చన అనంతరం స్వామివారికి ప్రాతకాల అర్చన చేస్తారు. అర్చన కాగానే బాలభోగాన్ని నివేదన పెడతారు. ఆ బాలభోగం కాగానే భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు హారతితోటి. అక్కడి నుంచి కంటిన్యూగా 12:30 దాకా భక్తులు విరివిగా పాల్గొంటూ ఉంటారు, స్వామివారిని దర్శించుకుంటుంటారు. 12:30కి మహానివేదన అన్నం నివేదన పెడతారు. 12:30కి హారతి ఇస్తారు. 1 గంటకి తీర్మానం చేస్తారు. అలాగే మళ్ళీ 3:30కి హారతితోటి దర్శనం ప్రారంభిస్తారు. సాయంత్రం 7:30కి పులిహోర ప్రసాదంగా స్వామివారికి నివేదించి ఆ ప్రసాదాన్ని అంతా కూడా భక్తులకి ఫ్రీగానే వినియోగిస్తారు. 8 గంటలకి మహా నివేదన వేసుకొని హారతితోటి ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు. కనుక భక్తులంతా కూడా ఈ నిత్య కళ్యాణకారాల్లో పాల్గొని తరించవచ్చున్నాము. కనుక భక్తులు యొక్క మనోభీష్టాన్ని తీర్చే దేవుడైన శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు కలియుగ వైకుంఠ దైవం, ఆయన దర్శించి తరించవలసిగా కూర్చున్నాం. ఓం నమో వెంకటేశ్వర. భక్తులు ఇక్కడ మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి ఇక్కడ తరచూ వస్తుంటారండి. ఇక్కడ అన్నప్రసన్న జరుగుతుందండి. అన్నప్రసన్న ప్రతిరోజు ఇక్కడ భక్తులు చాలామంది వస్తుంటారండి. నేను తీస్తున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు కూడా కనీసం ఒక 5-6 వచ్చారండి. బాగా జరుగుద్దండి ఇక్కడ. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా, ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి వస్తారండి మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి. ఇక్కడ పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయండి. ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సుఖ సంతోషాలతో, ఆనందంతో, సిరి సంపలతో వాళ్ళ కాపురం బాగుండిద్దని ఇక్కడ భక్తులు బాగా జరుపుకుంటారండి. పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. పెళ్ళిళ్ళ సీజన్లో 2 జరుగుతున్నాయండి ఇక్కడ అన్నప్రసన్న. మరో పక్కనేమో పుట్టకు పూజలు జరుగుతాయండి. ఇటు పక్కేమో అన్నప్రసన్న జరిగిద్ది. చూడ్డానికి కళ్ళారా ఆనందంగా బాగుండిద్దండి, అందంగా ఉండిద్ది. ఇక్కడ దృశ్యం చాలా బాగుండిద్దండి. పుట్ట దగ్గర జనాలు చూడండి బాగా వస్తారండి. ఇక్కడ కిటకిటలాడతారు. నాగుల చవితి రోజు అయితే అసలు ఇక్కడ దొరకదండి గ్యాప్. బాగా జరుపుకుంటారు. ఇక్కడ ఫ్రెష్గా ఉండిద్దండి. పిల్లవాడు ఎంతో ఆనందంగా గంట కొడుతున్నారండి. ఓం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ఈరోజు ఇక్కడ ఉండటం జరిగింది. ఈ దేవస్థానం కట్టక ముందే 1970లో స్వామివారి విగ్రహం పుట్ట మీద ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శనివారం తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకోవడానికి నేను వస్తూనే ఉన్నాను. 50 సంవత్సరాలుగా ఈ దేవస్థానానికి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాను. ఇక్కడ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, అలాంటి ప్రదేశంలో ఈ దేవాలయం నిర్మించడం వలన భక్తులకి మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతృప్తిగా దేవుణ్ణి దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలు కోరుకొని వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల భక్తులు తప్పనిసరిగా ఇంతవరకు ఎవరు చూడని వారు ఎవరైనా ఉంటే ఈ దేవాలయాన్ని తప్పక దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఇంతకుముందు ఎంతోమంది అధికారులు పనిచేశారు. వారికి చేతనైనంత వరకు వీటిని డెవలప్ చేయటం, అలాగే చైర్మన్లుగా ఉన్నవారు కూడా డెవలప్ చేయటం జరిగింది. నేను నా వంతుగా ఈ దేవాలయంలో శాశ్వతంగా ఉండే కొన్ని కట్టడాలకి విరాళాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ పుట్ట ఇదివరకు
పెద్ద మందమైన గోడలతో 14 అంగుళాల గోడలతో ఉండేది. నమ్మూరు కృష్ణమూర్తి గారు వారి చైర్మన్గా ఉన్నప్పుడు ఈ పుట్టది చుట్టూ ఉన్న గోడలు తొలగించి ఒక్కొక్క పార్టు ఒక్కొక్క దాత ఇచ్చే విధంగా చేస్తే అప్పుడు 21,000 ఇచ్చాను. ఇవ్వటం వల్ల ఒక పార్టీకి నా పేరు వేయటం జరిగింది, మా భార్యాభర్తల పేరు. అలాగే గుడి చుట్టూ ఆయన టైంలోనే గ్రానైట్ కూర్చోవటానికి అంతకుముందు నాపరాళ్ళు ఉండేవి, అవి తీసేసి గ్రానైట్ వేశారు. దానికి ఒక 40,000 ఇమ్మంటే దానికి కూడా ఇచ్చాను, అలాగే వేస్తారు. ఈ మధ్య కాలంలో కొండరాళ్ళు తీసుకొచ్చి ఈ కొండల నిర్మాణం గోడలు ఎన్ని చేసినప్పుడు దానికి కూడా అలాగే విరాళం ఇవ్వమంటే 51,000 ఇవ్వటం జరిగింది. అన్నదానం ప్రతినిత్యం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. శనివారం దాదాపుగా 1,500 మంది 1,000 మంది ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ భోజనం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఊళ్ళో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, కానీ బయట వాళ్ళు ఏదైనా వర్షం వచ్చినా ఏదైనా ఇబ్బంది పడినా కానీ వాళ్ళకి ఆ సమయానికి ఆదుకున్నట్టు ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా వాళ్ళ ఇంటికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ శాశ్వత కళ్యాణానికి కూడా గతంలో 7,116 ఇక్కడ అధికారిగా శ్రీ కోడూరు రామచంద్రమోహన్ గారు పనిచేసిన టైంలో నేను శాశ్వత కళ్యాణానికి కూడా 7,116 చెల్లించి ఆ కళ్యాణాలు జరిపించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి వస్తుంటాము మేము, మా కుటుంబం. అలాగే ఇక్కడ ప్రతి వారం వస్తుంటాము. ఇక్కడ ఎంతో మందికి ఎన్నో రకాలుగా వాళ్ళకి అనుభవాలు తెలుసుకుంటే మనమే ఆశ్చర్యపోతాం. ఇక్కడ జరిగే కార్యక్రమాలు విశేషాలు అన్నీ ప్రతి వారికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో ద్వారా తెలుసుకుని ఈ దేవస్థానానికి వచ్చి వారు కూడా మొక్కులు చెల్లించుకోవటం, అలాగే కళ్యాణాలు జరిపించుకోవటం చేయొచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతి వారం జరుగుతూ ఉంటాయి. వాటికి కూడా 100 మంది దంపతులు వచ్చి ఆ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించుకుంటారు. మేము కూడా చాలా సంవత్సరాలు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొనడం జరిగింది, ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ లోపల ఈ ఇంతకుముందు ఉన్న అధికారులు అడిగినప్పుడు 70 పూల కుండీలు వాటిలో మొక్కలతో సహా ఇవ్వటం జరిగింది. మళ్ళీ తర్వాత ఆ మొక్కలు చనిపోతే కూడా మళ్ళీ మంచి ఇవ్వమంటే ఇవ్వటం. అలాగే తులసి మొక్కలు కూడా అడిగితే వరాహస్వామి గారి గుడి పక్కన అవి కూడా ఇవ్వటం జరిగింది. ఇలా ఇక్కడ ఏదైనా అవసరం అయితే చేస్తూ వస్తున్నాము. గతంలో కొబ్బరి మొక్కలకు 100 ఇచ్చాను నేను. అలాగే వెనకవైపు ఆ 100 మొక్కలు నాటితే దాదాపు 70-80 మొక్కలు ఇక్కడ మొలిసి అవి కాయలు కాసింది. ఆ కాయల్లో వచ్చే నీళ్ళతోనే స్వామివారికి అభిషేకాలు అవి చేసేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిన చైర్మన్లో వేరే వాళ్ళ వల్ల ఏవో వాటికి ఆటంకాలు కలిగి ఒక 5-6 మొక్కలు ఉంచారు. తగ్గిమై మొత్తం పూర్తిగా కట్ చేసేసి డెవలప్మెంట్ పేరుతో అక్కడ కట్టడాలు నిర్మించారు. అలాగే ఇప్పటికీ అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, కొబ్బరి చెట్లు ఒక 4-3 ఉన్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ ఇక్కడ దేవాలయానికి సంబంధించిన వాటిలో నేను కూడా నా వంతు భాగస్వామ్యం పాల్గొంటున్నాను. అలాగే ఇది ఆధ్యాత్మిక సేవ. అలాగే నేను లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఫౌండర్గా 21 సంవత్సరం నుంచి తెనాలి స్నేహ లయన్స్ క్లబ్ నడిపిస్తున్నాను. ప్రతి నెల ఒక 2 సేవా కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తూ పేదవారికి, చిన్నపిల్లలకి, ప్రభుత్వ పాఠశాలలకి ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అది మా ఛానల్స్లో తెనాలి ఛానల్స్లో చూసే వాళ్ళందరికీ నేనెవరో తెలుసు, లైన్ కాకరపతి సుబ్రహ్మణ్యం అనేమాట. ఇలా ఆధ్యాత్మిక సేవ ఒక పక్క, సమాజ సేవ ఒక పక్క, ఇలా 2 విధాలుగాను సేవ చేస్తున్నందుకు ఆ చేసే అవకాశాన్ని కల్పించిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్సులు తెలియజేసుకుంటాను. ఇంద్రస్వామి గుడి పైన భాగం అండి, బొమ్మలు అమ్మవారి బొమ్మలండి. 4 వైపులు తీశాను, చూసి కండ్లారా తిలకించండి. బాగుంటాయండి బొమ్మలు. ఈ వీడియో ఇంతటితో అవ్వలేదండి, దీన్ని తర్వాత పార్ట్ 2 వీడియోని కూడా పెడతాను.
ఆ వీడియోని కూడా చూడాలని మనసారా కోరుతూ మీరు ఈ వీడియోని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. మీరు చేస్తేనే నాకు బూస్ట్గా మారిద్ది. ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి ధన్యవాదములండి. థ్యాంక్స్ అండి.